ఎట్లయితే రక్షించగలుగుతుందో ఆ ఊర్లో కూడా తల్లులందరూ కూడా యాక్టివ్ గా ఉండి తల్లులు తమ బాధ్యత ఈ ఊరు నీట్నెస్ ఈ ఊరు మెయింటెనెన్స్ అనుకుంటే ఖచ్చితంగా కష్టకాలంలో ఒక తల్లి కుటుంబాన్ని ఎట్లయితే ఈ మంచిగా మెయింటైన్ చేయగలుగుతుందో ఒక ఆర్థికవేత్తలు ఫస్ట్ ఎక్కడో లేరు. ఆర్థిక శాస్త్రవేత్తలు మాటలలో రాతలలో ఉండొచ్చు కానీ కుటుంబంలో ఫస్ట్ ఆర్థికవేత్తలు అంటే మహిళలే పెద్ద ఆర్థికవేత్తలు. ఎందుకంటే 100 రూపాయలతోటి లేదా 10 రూపాయలతోటి కూడా ఆ ఇల్లుని గడిపించి తర్వాత మిగతాది అప్పు తెచ్చో ఏదో చేసి నడిపించి పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టి కుటుంబాన్ని సాఫీగా సాగగలుగుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా మహిళల మీద బార్డర్ పడకూడదనే ఉద్దేశంతో ఫస్ట్ ఫ్రీ బస్ పెట్టడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చింది ఇక్కడ డబ్బులు లేవు. హైదరాబాద్ నుంచి ఇంటికి పోవాలి, డబ్బులు లేవు, పోవడానికి అవకాశం ఒకటి. కొంతమంది వ్యతిరేకించారు. కాబట్టి నేనేమంటే సరే నచ్చిన వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ ఇదైతే పేదవాళ్ళకైతే ఉపయోగపడుతుంది కదా. చాలా మంది ఒకరిద్దరు మన సీఎం గారి దగ్గరికి వచ్చి చెప్పారు మేము సార్ ఫ్రీ బస్ ఉండడంతో రోజు ఇక్కడ ట్రైనింగ్ వెళ్ళి మేము ట్రైనింగ్ చేసి దాన్ని సాధించుకున్నాం. ఇద్దరు అక్క చెల్లెలు ఏదో ఒక జాబ్ లో వాళ్ళు వచ్చి లేట్ అన్నమాట పొద్దున్న మేము ఫ్రీ బస్ ఉండడంతో పోయి అక్కడ కోచింగ్ తీసుకోగలిగినాం. దాని మూలంగా మాకు ఈ అవకాశం. అట్లా కొన్ని వేల మందికి ఈరోజు కుటుంబాన్ని నడపాలంటే కూడా గ్యాస్ భారం, కరెంటు భారం ఇట్లాంటి ఆ వెసులుబాట్లు కూడా ఫస్ట్ లేడీస్ కు వెసులుబాటు అనే లక్ష్యంతో చేయడం జరుగుతుంది. మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధి, మహిళా మంచి ఉమెన్ అంటే నలుగురు కోసం ఆలోచించేటువంటి ఉమెన్ ఎంటర్ అయితే ఖచ్చితంగా రాజకీయాలలో కూడా మంచి సాంప్రదాయాలు ఇంకా డెవలప్ చేసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చిన మా మహిళా సోదరి మనలకు అందరికీ ట్రైనింగ్ చాలా ప్రోగ్రామ్స్ రేపే మీటింగ్ కూడా ఉంది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ కి రాగానే మరి ఎంత అద్భుతంగా ఉంది ఇది అనిపించింది. దీని చరిత్ర తెలుసుకున్నప్పుడు దాదాపు 1969లో అనుకుంటా 60లో బహుశా అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండొచ్చు లేదా నెహ్రూ గారు ఉండొచ్చు. ఆ టైంలో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ నేను వస్తూ అదే అడిగినాం. అంటే హైదరాబాద్ లో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపుగా 50-60 సంవత్సరాల క్రితమే ఇంత ముందు చూపుతోటి ఆలోచించి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ బిజినెస్లు కానీ బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్ కానీ హైదరాబాద్ చుట్టూ ఎన్నో ఆ రోజు ఆలోచించి ఇవ్వడంతో ఈరోజు ఇక్కడ ఇంత స్పేస్ మనకు దొరికింది. కానీ ఈరోజు ఇప్పుడు పెరిగినటువంటి ఈ వాతావరణంలో ఇంత స్థలం చూసుకుందామన్నా ఇంత మంచి స్పేస్ తో మనకి ఎక్కడ దొరకడం లేదు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే మన పూర్వీకులు ఎప్పుడు కూడా భవిష్యత్ తరాల కోసం ఎంత ముందు జాగ్రత్తగా ఆలోచిస్తారు అని అనడానికి మన తల్లిదండ్రులు కూడా మన కోసం ఎట్లా మన భవిష్యత్ కోసం అలాగే ఆలోచిస్తారు అని నాకు అట్లా కంపారిజన్ చేసుకోవాలనిపించింది. సో ఈ రోజు యొక్క మంచి ప్రోగ్రామ్ ఇందులో మా సెర్ఫ్ ద్వారా మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నా శాఖలు ఉన్నాయి. మరి సెర్ఫ్ ఉంది. ఆ సెర్ఫ్ ద్వారా ఇక్కడ ట్రైనింగ్ పొందుతున్నటువంటి మా సోదరిమణులకు సోదరులకు ముఖ్యంగా దివ్య దేవరాజన్ గారు సిఇఓగా ఉండి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షణ చేస్తూ చాలా ఈ 1 year కాలంలో మరి మహిళల కోసం మేము తీసుకురావడం జరిగింది. మన కష్టానికి దగ్గర గుర్తింపు వచ్చినప్పుడు మన టైంకి తగ్గట్టుగా మగవాళ్ళతో ఈక్వల్ గా జీవించినప్పుడు అది నిజమైన పండుగ. సో కానీ ఎప్పుడు ఈ మీటింగ్స్ ఏం జరగాలి మీటింగ్స్ లలో ఈ 1 year లో లాస్ట్ 1 year లో మనం ఏం రీచ్ అయినాం, అచీవ్ చేసి అంటే సాధించినాం, ఇంకా ఏం సాధించాలి. మనకు ప్రతి సంవత్సరం మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక థీమ్ ఇస్తారు, ఒక లక్ష్యాన్ని ఒక టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ గురించి అసలు డిస్కస్ చేయట్లేదు మనం. అంటే ఓవరాల్ గా డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి మనం ఎక్కడికైతే చేరాలో అక్కడికి చేరలేక ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా ఓకే మార్పు వచ్చింది, మంచి పొజిషన్ లో ఉంటున్నాం. బట్ అక్కడ కూడా వివక్షత అనేది కంపల్సరీ ఫేస్ చేస్తా ఉన్నాం. పొలిటికల్ లీడర్స్ అయినా లేదా హైయర్ ఆఫీసర్స్ అయినా కింద గ్రౌండ్ లెవెల్ లో ఉండేటువంటి ఉమెన్ అయినా మనము ఇప్పుడు చాలా మందికి చాలా విభిన్నమైనటువంటి రంగాల్లోకి ఎంటర్ అయినాం. ఒకప్పుడు కేవలం కర్మాగారాలు
అగ్రికల్చర్ ఫీల్డే ఉండేది. ఇప్పుడు ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ లోకి వచ్చేస్తున్నాం. అక్కడ కూడా మనము ఆ లైంగిక వేదికలు లేదా తగ్గించి చూడడం, నీ వల్ల ఏమైతే నువ్వేం చేస్తావులే అని వెకిలి మాటలు, ఇట్లాంటివన్నీ కూడా మనం అనుభవిస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి సందర్భంలో ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనకు ఐక్యరాజ్య సమితి నుంచి కానీ ఆయా గవర్నమెంట్స్ కానీ నిర్దేశించుకునేటువంటి లక్ష్యాలను డిస్కస్ చేయాలి. వాటిని ఒక రూల్స్ అంటే ఒక టార్గెటెడ్ పాయింట్స్ గా పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ లో మనం మళ్ళీ ఉమెన్స్ డే జరుపుకోవచ్చు. కానీ లేకుంటే ఒక సామాజిక సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ, ఎకనామికల్ సెక్యూరిటీ కాదు, ఉమెన్ గ్రూప్ లో ఉండడం మూలంగా సామాజిక రక్షణ కూడా దొరుకుతుంది. నేను ఇండివిజువల్, నా ఇంట్లో నేను ఒక్కదాన్ని ఆడుకుంటున్నాను, కానీ నాకు ఒక సంఘంలో ఉండడంతో 100 మంది సిస్టర్స్ దొరుకుతారు, మనకు ఫ్రెండ్స్ దొరుకుతారు, అలా మాట్లాడుకోవడానికి మన బాధలు చెప్పుకోవడానికి ఒక మంచి మిత్రురాలు కావచ్చు, అక్కను చెల్లెలాగా దొరుకుతుంది. ఆర్థిక ఎదుగుదలతో మన సేపు పనిచేస్తుంది. కానీ మొన్న వాళ్ళు తీసుకొచ్చిన పాయింట్ నాకు చాలా, వాళ్ళ ద్వారా మేడం ఇట్లా అందరూ ఉండడంతో మేడం రాజేందర్